హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. సోమవారం రోజున ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయని తెలుసుకుందాం. అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ కూడా అయితే తెలుసుకుందాం. వీటితో పాటు ఏ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయనేది కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీలో సోమవారం రోజున అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏపీలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అయితే కనుక భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర దక్షిణ ద్రోణి ఇప్పుడు దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మీదుగా కుమరిన్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇక వీటి ఫలితంగా ఏపీలో చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, యానాంలో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. అలాగే వేడి, తేమ, ఉక్కపోత నెలకొంటుందని తెలిపారు. ఇక రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయని, ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక మే 4వ తేదీ సోమవారం రోజున మనకు వడగాలులు వీచే జిల్లాలు అనమాట. విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో 27 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు. ఇక ఏపీలో సోమవారం రోజున కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉత్తరాంధ్ర, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వర్ష సూచన అయితే జారీ చేశారనమాట. సో మొత్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలు, అలాగే కోనసీమ, తిరుపతి, చిత్తూరు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అయితే వర్షాలు పడతాయి. ఇక ఎండలో వెళ్లే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం సమయంలో రైతులు, పశుకాపర్లు చెట్ల కింద ఉండకూడదని అయితే తెలిపారు. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు చూసుకుంటే మనకు గూడూరులో 46.2 సెంటీగ్రేడు, కొప్పేరపాడులో 46.1 సెంటీగ్రేడు. ఇక అధిక వర్షపాతం చూసుకుంటే ముమ్మిడివరంలో 72.7 మిల్లీమీటర్లు, కాంట్రేటికోన్లో 57.7 మిల్లీమీటర్లు అనమాట. ఇక నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేట్ అనేది ఒకసారి అయితే చూద్దాము. సో ఈసారి ముందుగానే నైరుతి ఋతుపవనాలు అయితే పలకరించి ఉన్నాయి. అంటే నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశిస్తాయని పలువురు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మే 13వ తేదీ నాటికి అండమాన్, అలాగే నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అయితే కనుక అంచనా అయితే వేస్తోందనమాట. సో అనుకున్న దానికంటే ఈసారి కొంచెం ముందుగానే నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు. అంటే ఈసారి వర్షాలు కూడా మనకు తొందరగానే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట, అంటే సోమవారానికి సంబంధించిన వెదర్ అప్డేటు. సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.